ఎమ్మెల్యే అరికపూడి కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ తారాస్థాయికి చేరింది. ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి బయలుదేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. బాచుపల్లిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు ఇంటి నుంచి వెళ్తూ ఉండగా కౌశిక్ రెడ్డితో పాటు శంబీపూర్ రాజును కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అక్కడ అరికపూడి గాంధీ ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు సిద్ధమైన మంత్రి హరీష్ రావును పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కోకాపేటలోని తన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న సిపి కార్యాలయం వద్ద జరిగిన తోపులాటలో తన భుజానికి గాయమైందని హాస్పిటల్ కి వెళ్తారని ఆయన చెప్పగా పోలీసులు నిరాకరించారు. తామే హాస్పిటల్ కి తీసుకెళ్తామంటూ అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి రెచ్చగొట్టే ధోరణితో వ్యవహరిస్తున్నారని పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ అన్నారు. ఇది బీఆర్ఎస్ కి తనకు యుద్ధం కాదని కౌశిక్ రెడ్డితో యుద్ధం అనుకుని ఆయన ఇంటికి వెళ్లారన్నారు. తాను ఆంధ్ర వాడినని బతకడానికి వచ్చారన్న కౌశిక్ రెడ్డి మాటలు పార్టీవా లేక ఆయన వ్యక్తిగతమైనవో కేసీఆర్ చెప్పాలన్నారు. వెంటనే కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఆయన. తెలంగాణలో శాంతి భద్రతల అంశంలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి సూచించారు. కొంతమంది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా రకరకాల కుట్రలకు తెరలేపుతూ ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో సీరియస్ గా వ్యవహరించాలని డీజీపీకి సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలన్నారు ఆయన. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలకు ఊరట లభించింది. ఈ కేసులో దేవినేని అవినాష్, జోగి రమేష్, లేళ్ల అప్పిరెడ్డితో పాటు తలసిల రఘురాం అలాగే గవాస్కర్లకు కూడా మధ్యంతర రక్షణ కల్పించాలని సుప్రీం ఆదేశించింది. వారి పాస్పోర్ట్లను 48 గంటల్లో అప్పగించాలన్న సుప్రీం అందరూ విచారణకు పూర్తిగా సహకరించాలని ఆదేశించింది. తర్వాత విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. తర్వాత విచారణ ముందస్తు బెయిల్పై నవంబర్ 4వ తేదీనే తీర్పు వెలువరించనుంది సుప్రీంకోర్టు. ప్రకాశం బ్యారేజీలో బోట్ల తొలగింపు పనులు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి. అయితే బోట్లు దృఢంగా ఉండటంతో ఈ ప్రక్రియ కష్టతరం అవుతూ ఉంది. దీంతో కాకినాడ నుంచి బోట్ల తొలగింపులో అనుభవం ఉన్న అబ్బులని అధికారులు పిలిపించారు. ప్రత్యేక బృందం రాకతో బోట్ల తొలగింపు పనులు మరింత వేగవంతం కానున్నాయి. నేత బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. జగన్తో జరిగిన చర్చల్లో తనకు వదిలేయాలని తేల్చి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే దీనిపై ఆయన తన అనుచరులతో పాటు పార్టీ కార్పొరేటర్లతో సమావేశమయ్యారు. పార్టీ మార్పుపై వారి అభిప్రాయాలను తీసుకున్నారు. త్వరలోనే ఆయన జనసేనలో చేరతారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇదే సమయంలో బాలినేని ఇంటికి మాజీ మంత్రి విడుదల రజనీ రావడం హాట్ టాపిక్ అయింది. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం సత్యంవేడు ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో కీలక పరిణామం. అయితే ఎటకేలకు ఆదిమూలం బాధితురాలికి వైద్య పరీక్షలు ముగిశాయి. 2 రోజుల పాటు జరిగిన వైద్య పరీక్షల తర్వాత ఆమె డిశ్చార్జ్ అయ్యారు. బాధితురాలికి వ్యతిరేకంగా ఆదిమూలం అనుచరులు ఆందోళన కొనసాగుతున్నాయి. అయితే మరోవైపు చూస్తే గనక హైకోర్టును ఆశ్రయించారు సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం. ఈ సమయంలో వైద్య నివేదికలు కీలకంగా మారనున్నాయి. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎటకేలకు ఆయనకు బెయిల్ దక్కింది. 2 జడ్జీలతో కూడిన సుప్రీం బెంచ్ ఈ కేసులో బెయిల్ మంజూరు చేసింది. దీంతో దాదాపు 5.5 నెలల తర్వాత ఆయన తిహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. దీంతో ఆప్ శిబిరాలో సంబరాలు మొదలయ్యాయి. అప్పుడే అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. కమలా హ్యారిస్ దూకుడుతో ట్రంప్ కాస్త వెనుకబడ్డారని సర్వేలు తెలుపుతున్నాయి. తాజాగా కమలా హ్యారిస్ తో మళ్లీ చర్చకు సిద్ధంగా లేనట్లుగా ట్రంప్ ప్రకటించారు. మరోసారి చర్చలో పాల్గొంటే పరువు పోతుందనే అభిప్రాయంలో ట్రంప్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన 2 ఫేస్ టు ఫేస్ డిబేట్ లో తడాకా చూపించారు హ్యారిస్. దీంతో ట్రంప్ వెనకడుగు వేశారంటూ టాక్ వినిపిస్తోంది.